ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబాగారి సందేశము బాబాగారి మాటల్లోనే విందామండి. ఎన్నో రోజులుగా నీవు అడుగుతున్నటువంటి నీ కోరిక ఈరోజు తీరబోతుంది. 2 నిమిషాల్లో ఎగిరి గంతు వేసి నా దర్శనానికి వస్తావు. తప్పకుండా నేను చెప్పేటటువంటి ఈ మాటలను శ్రద్ధగా విను. నీకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం ఉంది. నీ కుటుంబం వారికి, నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు. కానీ నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి అని నాకు మాత్రమే తెలుసు. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. అది ఎలా చెప్పు? ఎందుకని అంతగా నిరాశపడిపోయి నిన్ను నీవే నమ్ముకోవడం మానేశావు? నీ కోసం కొన్ని మాటలు చెబుతాను, శ్రద్ధగా విను. ఆ విధంగానే నీ జీవితం అంతా కూడా మసులుతూ ఉండు. నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఎలాంటి పని చేసినా కూడా విజయము అనేది సాధించలేవు. ఎలాగంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది. అసలు నేను చేయగలనా? అందులో నాకు విజయం వరిస్తుందా? నేను గెలుస్తానా లేదా అని అంటూ అనుమానంతో ఏ పని అయినా మొదలు పెడుతూ ఉన్నావు. చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగిస్తున్నావు. నువ్వు అటువంటి సందేహాన్ని పెట్టుకొని ఒక పని ప్రారంభించినప్పుడు అది అసలు విజయం ఎలా సాధిస్తుంది? అది అపజయం పాలై నిన్ను నిరాశకు గురి చేస్తుంది. నీపై నీకు ఉన్న నమ్మకము అసలు లేదు, ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోయింది. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మరీ మరీ చెబుతున్నాను. నీవు అనుకున్నది నిజమే. నీ చుట్టూ ఉన్నవారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది. వారు ఎంతగానో నిన్ను నిరుత్సాహానికి గురి చేసే విధంగా వారి మాటల ప్రభావంతో నిన్ను ఎంతగానో బాధపెడుతూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే, మరికొందరు నీ గురించి అన్నీ తెలుసు కూడా నీ యొక్క తెలివితేటలు తెలిసి నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళతావో అని నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. నీవు నన్ను ఎవరు నిరుత్సాహపరుస్తున్నారు, ఎవరు నిన్ను అవహేళన చేస్తున్నారు అని అసలు నీవు ఆలోచించవద్దు. చెప్పాను కదా, ముందు నీ మీద నీకు నమ్మకం ఏర్పరచుకో. ఆ తర్వాత నీవు ఏదైనా కానీ నేను చేయగలను, సాధించగలను అనుకో. ఆపై నీకు నేను తోడుగా ఉంటాను. ఏ పని చేసినా కూడా అందులో విజయం లభించడానికి నీవు కృషి చేస్తే తగినటువంటి ఫలితము నేను కలిగేలా చేస్తాను. ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి, అలాగే వారే మనకి ఒక దారిని చూపించాలి, వారి యొక్క సలహాలను పాటించాలి, ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోవద్దు. అలా నీవు ఎదురు చూసే కొద్దీ అలాంటప్పుడు ఎప్పుడూ కూడా నిజాయితీ లాంటి సలహా దొరకదు. నీ మనసుకే తెలుస్తుంది నీవు చేసేది సరైందా కాదా అనేది. ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో. నీకు సరైన ఆలోచన విధానం కలిగేలాగా నేను చేస్తాను. నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చేయాలని, ఆ తర్వాత విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటున్నాను. అలాగే నీలోని ఉన్నటువంటి పట్టుదల మామూలు పట్టుదల కాదు. నువ్వు ఏదైనా కానీ ఒకటి చేయాలి అనుకుంటే తప్పకుండా ఆ పనిని పూర్తి చేస్తావు. ఇంకా ఆలోచిస్తూ కూర్చోవద్దు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అందులో తప్పకుండా నీకు విజయం కలిగించేలాగా నేను అనుగ్రహించబోతున్నాను. కాబట్టి నువ్వు అనుకున్నటువంటివన్నీ పనిని పూర్తి చేసి నేను ఎవరైతే నిరుత్సాహపరుస్తున్నారో వారికి సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. ఈ కష్టం నీది. ఒక రోజుది కాదు, ఎన్నో రోజుల తరబడి దాని గురించి ఆలోచించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి దశకు చేరుకునేలోపు ఎంతో నిరాశపడుతూ ఉన్నావు. అందులో విజయం ఉందో లేదో అని నీలో నీవే సతమతం అవుతున్నావు. కాబట్టి నీకు నేను ధైర్యం చెబుతున్నాను, తప్పకుండా అందులో నీకు విజయం రాసి ఉంది. ఇక ఆలోచించకుండా ఆ పనిని నువ్వు పూర్తి చేస్తావని మనస్ఫూర్తిగా నీకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే నీకు తోడుగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. సంతోషంతో నువ్వు నా దర్శనానికి వస్తావని నేను ఎదురుచూస్తూ ఉంటాను. ఆ తర్వాత నీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాతా.